ఇదొక రకమైన స్కిన్ కండిషన్ అండి. మనకి ఇలాగే ఎరప్షన్స్ వస్తుంటాయి. మనకి దద్దుర్లాగా ఇలాగా ఎలివేటెడ్ గా అనిపిస్తూ ఉంటది. సెంటర్ లో ఒక స్టాంప్ వేసినట్టు మనకి ర్యాషెస్ వస్తుంటాయి. దీన్ని కూడా మనం ఎలర్జిక్ కండిషన్ అనుకొని పొరపడుతుంటారండి. ఇది ఒక రకమైన వైరస్ అండి. వైరస్ ఇన్ఫెక్షన్స్ వల్ల ఈ కైండ్ ఆఫ్ ర్యాషెస్ వస్తుంటాయి బాడీ మొత్తం. ఇది హెర్పిస్ సింప్లెక్స్ వైరస్ అండి. కన్ఫ్యూజన్ ఏంటంటే ఎలర్జీ మీద ఉండిపోతుంది తప్ప మన బాడీలో ఇన్ఫెక్షన్ ఉందని మాత్రం మనం గమనించలేము. అలాంటప్పుడు అవి డయాగ్నోస్ లో చాలా జాగ్రత్తగా గమనిస్తే తప్ప మనం కనిపెట్టుకుంటాం. ఈ కండిషన్ ని ఎరిథెమా మల్టీఫార్మ్ అంటారండి. సో ఏదేమైనప్పటికీ కూడా మనం చేయాల్సింది ఏంటంటే డయాగ్నోసిస్ అండి. సరిగ్గా దాన్ని పట్టుకోగలగాలి. దీని రూట్ కాజ్ ని సరిగ్గా అంచనా వేయగలగాలి. అప్పుడు మాత్రమే మనకి ఈ అర్టికేరియా ఏదైతే ఉందో, ఏదైతే స్కిన్ ఎలర్జీ అని మనం అనుకుంటున్నామో, ఆ ఎలర్జీకి ఒక పర్మనెంట్ సొల్యూషన్ జరుగుతుంది. ఒకటి ఇన్ఫెక్షన్ వల్ల వస్తుంది, ఒకటి డ్రగ్స్ వల్ల వస్తుంది, ఒకటి మన ఆటో ఇమ్యూనిటీ రియాక్షన్ వల్ల వస్తుంది, ఒకటి ఫుడ్ వల్ల వస్తుంది, ఒకటి సాధారణంగా జరిగే ఎలర్జిక్ రియాక్షన్స్ వల్ల వచ్చి దానికదే తగ్గిపోతుంది. సో ఒక్కొక్కటి ఒక్కొక్క రిఫ్లెక్షన్ మన బాడీ మీద జరుగుతున్నప్పుడు చూడటానికి అంతా ఒకలాగే ఎలర్జీలా కనిపించిన జాగ్రత్తగా ట్రీట్ చేసుకోవడంలో ఇక్కడే మనం సక్సెస్ అవ్వాలండి. నమస్తే అండి, నేను డాక్టర్ దర్బాబు అప్పన, సురక్ష హోమియోపతి, తుని. థ్యాంక్ యూ.